అనకాపల్లి స్థానిక భీమిని గుమ్మం వీధిలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రేషన్ డిపోను పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రేషన్ డిపోలు ఏ విధంగా నడుస్తున్నాయి, లబ్ధిదారులకు ఏ విధంగా రేషన్ అందజేస్తున్నారో పరిశీలించారు. అలాగే 65 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. రేషన్ డీలర్లతో మాట్లాడుతూ రేషన్ తీసుకునే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేషన్ అందజేయాలని తెలిపారు. ప్రజల నుంచి మాకు రేషన్ డిపోల మీద ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రేషన్ మిషన్లు, సర్వర్లపై టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేశామని, వారు దానిపై కూడా టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వర్లు సెట్ చేస్తామని తెలిపారు. జిల్లాలో రేషన్ కార్డు సంబంధించిన రేషన్ డిస్ట్రిబ్యూషన్ మీద ఒక చిన్న ఇన్స్పెక్షన్ చేయడం, షాప్స్ ఎలా చేస్తున్నాయి అనేది మనం చూసుకోవడం, దానితో పాటు బెడ్ రిడన్ కేసెస్కి, డిసేబుల్డ్ కేసెస్కి మనం హోమ్ డెలివరీ రేషన్ ఇవ్వాలి అన్నది ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్. అది మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద కూడా ఒక చిన్న ఇన్స్పెక్షన్స్, కొంతమంది లబ్ధిదారులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ టైం మనం రేషన్ షాప్ ద్వారానే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మొదలు పెట్టాము MDU తర్వాత. కాబట్టి ఈ ట్రాన్సిషన్ టైంలో చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ కూడా రాకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేరాల్సిన క్వాంటిటీ, క్వాలిటీతో పాటు ఇలాంటి బెడ్ రిటర్న్ కేసెస్ అంటే మేము హోమ్ డెలివరీ చేయాల్సిన కేసెస్ కూడా మనం సరిగా చేస్తున్నామా లేదా అన్న దాని మీద ప్రత్యేకంగా విజిట్ చేయడం జరిగింది. ఈ మన జిల్లాలో మొత్తం 1069 షాప్స్ ఉన్నాయి. 5,30,000 కార్డ్స్లో ఉన్నాయి. ఈరోజు 3rd తారీఖు లోపలనే మనకి 32% రేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయింది. మన జిల్లాలో 66,000 హోమ్ డెలివరీ చేయాల్సిన నంబర్స్ ఉన్నాయి. దాంట్లో మన డీలర్స్ చాలా మంచి రెస్పాన్సిబిలిటీతో ఇప్పుడు దాకా బెడ్ రిడన్ కేసెస్కి కూడా 32% మన వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. నాకు జనరల్గా ప్రజల్ని కోరుకున్నది ఏంటంటే, మీ కేస్ అంటే మీకు ఇంటికి వచ్చి డెలివరీ చేయాల్సిన డేటా మొత్తం మన రేషన్ షాప్ డీలర్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీ ఇంటికే వచ్చి ఇస్తారు. మీరు కంగారు పడి షాప్స్కి రావద్దు. మేము ఇంకా 2 రోజుల్లో ఈ మొత్తం హోమ్ డెలివరీ చేయాల్సిన ప్రతి కార్డుకి హోమ్ డెలివరీ చేపిస్తాము. సో మీరు ఎవరు ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్రతి షాప్లో మనం డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ నంబర్, RDO నంబర్, స్థానిక MRO నంబర్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ నంబర్ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇష్యూస్ ఉంటే కాల్ చేయండి. మీరు కష్టపడి అంత దూరం వచ్చి తీసుకురావడానికి అవసరం లేదు. మీకే మేము ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాము. సో దయచేసి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. సర్వర్స్ సరిగ్గా పనిచేయట్లేదని అంటున్నారు. ఆ ఇష్యూస్ మనం ఎస్కలేట్ చేయడం జరిగింది కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి. నిన్న రాత్రి కూడా మా అందరితో చీఫ్ సెక్రటరీ సార్ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఈ పాయింట్ మీద పెట్టడం జరుగుతుంది. మేము సాల్వ్ చేసుకుంటున్నాము. ఈ రోజు మార్నింగ్ నుంచి సర్వర్ బాగానే పనిచేస్తుంది. ఇలా మళ్ళీ రాకుండా మేము చూసుకుంటాం. బాధ్యత మాది. వివేక హత్యకి గొడ్డలిపోటు పొడిచి ఇప్పుడేమో వెన్నుపోటు దినం, పోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని గండి బాబ్జీ విమర్శించారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనమైందని చెప్పారు. అందరికీ తెలిసిన విషయమే, ప్రభుత్వం మనందరి సహకారంతో, మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మరి ప్రతిపక్ష నాయకుడు, హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ఈవేళ మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ఒక్క హామీ అమలు లేదంటాడు. మరి అసలు కళ్ళున్నాయా, లేకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుందో ఎప్పుడైనా పేపర్ చూస్తున్నాడా, టీవీ చూస్తున్నాడా, ఇవన్నీ తెలియకుండా
వారానికి ఒకసారి బెంగళూరులో రెస్ట్ తీసుకొని అమరావతి విజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒకరికి న్యాయం లేదు అన్యాయం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అలవాటుగా తీసుకొని మరి ఈ మధ్య నిన్న మీరు చూసే ఉంటారు, ఆయన మళ్ళీ మరలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో అతని ఉద్దేశం ఏమిటంటే ఒక్క పని కూడా మీరు 6 హామీలు ఇస్తా అన్నారు, అందులో ఒకటి అమలు అవ్వలేదు. తర్వాత మీరు చాలా పథకాలు చెప్పారు, ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. అసలు మీరు పరిపాలనలో సంవత్సరం లోపు మీరు ఏం చేశారు, సంవత్సరంలో మేము చాలా చేశాం అనే విధంగా మరి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము అంటున్నాం, నువ్వు పరిపాలన చేసిన తర్వాత పెన్షన్ ఎన్ని రోజులు పెంచావు? 1000 రూపాయలు పెంచావు. నువ్వు ఆ 1000 రూపాయలు ఎన్ని రోజులకి పూర్తి చేశావు? 5 సంవత్సరాలకి 250 చొప్పున ఇది ఆడవాళ్ళ చీటీలాగా 250 పెంచిన మహానుభావుడివి. ఒకేసారి 4000 రూపాయలు చేసి నువ్వు ఇవ్వలేని బాకీ కూడా కలిపి 7000 రూపాయలు ఒకే రోజు ప్రభుత్వం వచ్చినట్టునే ఇచ్చిన ఘనత ఎవరికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి, ఆ ప్రభుత్వానికి ఉంది, ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ విషయం మర్చిపోయి నువ్వు చాలా మాట్లాడుతున్నావు. వెన్నుపోటు అంటున్నావు, వెన్నుపోటు పొడిచామంటున్నావు ఈ ప్రభుత్వాన్ని. అసలు నువ్వు నీ ఇంటి నుంచే మొదలు పెట్టావు వెన్నుపోటు పడ్డం. మీ బాబాయికి వెన్నుపోటు పొడిచి గొడ్ల పొట్లు పెట్టి అన్యాయంగా చంపేశావు. తీరా ఆ రోజు నువ్వు ఆ సినిమాలో కూడా డ్రామా అంత బ్రహ్మాండంగా డ్రామా చేసి ఆ హత్యని మాయ చేయడానికి ప్రయత్నం చేసిన ఆ డ్రామా చూస్తే ఇప్పుడు ప్రజల గుండెల్లో, మరి వాళ్ళ కుటుంబం గుండెల్లో, మీ చిన్నాన్న ఫ్యామిలీ గుండెల్లో ఎప్పటికీ మెదులుతూనే ఉంది. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కేసుని మా నాయకుడు చంద్రబాబు మీద నెట్టాలని ప్రయత్నం చేసి నువ్వు 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని చెప్పడానికి తెనాలి ఘటనే ఉదాహరణ అని వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది, పోలీస్ వ్యవస్థ వికృత రూపం దాల్చింది అని అన్నారు. నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక ఘటనలు, రాకేష్ అనే పిల్లాడు, ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న, నా పక్కనున్న పాప ఇంజనీర్, వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్. ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే
పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీస్ కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరి అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిల్ నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని, ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆయన పార్టీ అరాచకాలకి అండగా ఉంటా ఉంది. వాళ్ళ టైంలో పోలీసులన్నిటి కూడా అక్రమాలకి అరాచకాలకి వాడి తెలుగుదేశం మీద తప్పుడు కేసులు పెట్టేదానికి వాడుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ మహిళల ఆత్మస్థైర్యాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజలకి అండగా ఉంటుంటే ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి తెనాలి వెళ్తున్నాడు. ఎవరి కోసం అంటే గంజాయి దాగి పోలీసుల మీద దాడి చేసిన దుర్మార్గం కోసం వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా మా కాన్స్టిట్యున్సీ కొండే నియోజకవర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకు చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో వాళ్ళు అడ్డొచ్చారు. వాళ్ళ అక్క భార్య అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి తప్పించి ముందుకెళ్తే దాని మీద పోలీసులు దాడి చేశారు, సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగ్గుచ్చాడు. మా కొండలరావు అనేటువంటి వ్యక్తి ఒక రౌడీ షీటర్. సీసీ కెమెరాల్లో ఆ మధ్య జరిగిన దొంగతనాలకు సంబంధించినటువంటి దొంగల్ని పట్టుకునేందుకు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడడానికి ఎస్ఐ వాళ్ళకి ఆ హక్కు ఉంది. పోలీసులకి చూడటానికి మీకు అడిగితే మీకు ఇవ్వము, ధ్వంసం చేస్తామని పోలీసులతో షెడ్యూల్ కొలాజిన ఎస్ఐతో అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఆ ఇంట్లో పోయి సీసీ కెమెరా తీసుకోవడానికి పోలీసులు వెళ్తే అడ్డొచ్చినటువంటి మహిళని పక్కకి తప్పించినందుకు మహిళల మీద దాడి, సభ్య సమాజం మీద దాడి, పౌరులకు రక్షణ లేదు, ఇలాంటి కుయుక్తులతో మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంవత్సరం అయిందయ్యా, ఒక అరాచక పాలన పూర్తయింది, అక్కడ సమాధి కట్టేసాము అని చెప్పేసి ఉంటే మీరేదో వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. నీకు ఓట్లేసిన ప్రజలు నిన్ను గెలిపించిన అక్కస్తో నీ పార్టీకి సంవత్సరం జరుపుకుంటున్నావు. ఇటువంటిప్పుడు ఒకటే చెప్తున్నా, పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలు కాపాడుతూ ఉన్నారు. వాళ్ళ విషయంలో వాళ్ళ విధులకు ఆటంకపరిచినటువంటి వాళ్ళ విషయంలో కూడా నువ్వు చూడు, అక్కడ ఉన్న ఎస్ఐ షెడ్యూల్ కులానికి చెందిన ఎస్ఐ అండి, అతన్ని కూడా పరామర్శించిన పోయి నీకు ఓదార్పులు పరామర్శలు ఇదే కదా నీ డ్యూటీ. అందువల్ల పోలీసుల ఆత్మవిశ్వాసం దెబ్బతీయద్దు. ఇక్కడ కూడా ఎస్ఐ మీద నీ కార్యకర్తలు వాళ్ళు అడ్డం ఉంటే పక్క దప్పు కాబట్టి వాళ్ళ మీద నువ్వు దాడి చేసినారంటాం, ఆ ఎస్ఐ మీద కేసులు పెట్టాలంటాం, ఆ ఎస్ఐని సస్పెండ్ చేయాలంటాం. ఇవి మంచి పద్ధతి కాదు. పనిచేసే పోలీసులకి ధైర్యంగా అండగా ఉండండి. ముఖ్యంగా అతను తన విధి నిర్వహణలో ఉన్న విషయాన్ని కూడా గమనించు. ఎవరి కోసం పోయాడు అక్కడికి? దొంగతనాలు జరిగితే దొంగల్ని గుర్తించడం కోసం వస్తే పోలీసులు సహకరించకపోక వాళ్ళ మీదనే ఎదురు దాడి చేయడం చాలా హేయమైన చర్య అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. యోగాతో మానసిక ఉల్లాసం. శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల వాణిపేటలోని యోగా కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు గొండు శంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా మానసిక ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని, గతంలో ఎన్నడూ లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమం అలవాటుగా మారిందని, ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. యోగాంధ్రను ఒక వేడుకగా నిర్వహించటంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చూపించిన చొరవతో సాధ్యమైందని, యోగా సాధకులు, యోగా గురువుల సహకారంతో యోగాంధ్ర విజయవంతమైందని తెలిపారు.
ఈ కార్యక్రమం అమలుకు సూచించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శ్రీ కొండు శంకర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అటవీ శాఖ అధికారి, డిప్యూటీ కలెక్టర్, డిఆర్డీఏ, జెడ్పీ సీఈఓ, వైద్య ఆరోగ్య, జిల్లా పరిషత్, స్పోర్ట్స్, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా, మున్సిపల్ కార్పొరేషన్, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 రోజున ఒక పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ యోగా డే. దీంట్లో ముఖ్యమైన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ 5 లక్షల మందితో యోగా చేయబోతారు. దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెల నుంచి ముందుగా నుంచినే 21 మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేసాము. దీంట్లో మరి ముఖ్యంగా మన అర్సవల్లి టెంపుల్ నుంచి, అర్సవల్లి గుడి నుంచి అక్కడ టెంపరేచర్గా మొదలు పెట్టడం. ఇది కాకుండా డచ్ బంగ్లా దగ్గర ఒక 1000 మంది పైన యోగా చేయడం. తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం, అంటే ఫిషర్మ్యాన్ కోసం మన పీజీపేట బీచ్ దగ్గర ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ గోండుశంకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 5,000 మందితో ఒక యోగా పెట్టడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకనే ఒక తీర ప్రాంతంలో ఒక బీచ్ పక్కన వేవ్స్తో పాటు ఇక్కడ యోగా చేయడం చాలా చాలా మంచిది. ఇది కాకుండా ఒక ఈ బీచ్ టూరిజంలో కూడా ఇంకొకటి ప్రోత్సాహం ఒక మంచి ఆపర్చునిటీ. దీని తర్వాత ప్రతిరోజు మనం ఎక్కడొక చోట్ల, మరి ముఖ్యంగా 80 ఫీట్ ఉన్న రోడ్ బ్లాక్ చేసుకొని ప్రతిరోజు మనం యోగా అక్కడ పెడుతున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ చేస్తున్నారు, పబ్లిక్ కూడా అక్కడ వచ్చేస్తున్నారు. దయచేసి మీడియా మిత్ర ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రతిరోజు. వడ్లపూడి తిరుమల నగర్ ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లవ్ శ్రీనివాస్. వడ్లపూడి తిరుమల నగర్ ప్రజల సౌకర్యార్థం నూతన బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. గాజువాక నియోజకవర్గంలో రాజీవ్ నగర్ నుండి వయా వడ్లపూడి తిరుమల నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నూతన బస్సు సర్వీసును 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథ్ ఆధ్వర్యంలో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది చెందుతున్న వడ్లపూడి ప్రజల సౌకర్యార్థం వార్డు కార్పొరేటర్ బోండా జగన్ చొరవతో రాజీవ్ నగర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న సర్వీసును వయా తిరుమల నగర్ మీదుగా వచ్చేటట్టు కృషి చేసినందుకు వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, రాజన్ రాజు, జాన్ రమేష్, కళ్యాణ్ చక్రవర్తి మరియు పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. క్రీడా హబ్గా గాజువాక ఎంపీ శ్రీభరత్ క్రీడా హబ్గా గాజువాకను తీర్చిదిద్దుతామని విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎం శ్రీభరత్ అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్ నగర్లో 9 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం, ఈత కొలను, ఓపెన్ ఆడిటోరియంలను స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. వాళ్ళ గాజువాక నియోజకవర్గంలో రాజీవ్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ రెనోవేషన్, ఇనాగ్రేషన్ కి వాళ్ళ పాల్గొనడం జరిగింది. మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు, నేను, ఇతర కార్పొరేటర్లు, నాయకులు అందరితో కలిసి ప్రారంభించాము. చాలా అద్భుతమైన ఒక ప్రాంగణం ఇది. ఇండోర్ స్టేడియంతో పాటు ఈ యాంఫీ థియేటరు, స్విమ్మింగ్ పూల్ అండ్ భవిష్యత్తులో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కొంత ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ సమాజంలో క్రీడల అవసరం కాంపిటేటివ్గా జస్ట్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి గురించే కాదు, అందరూ అన్ని వయసులకు చెందిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం మానసికంగా, శారీరకంగా రోజు ఎంతో కొంత హాఫ్ అన్ అవర్ వాకింగ్ అవనివ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, ఎంతో కొంత చేయాలనేది అందరు డాక్టర్లు చెప్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే ఇట్లాంటి ఆసక్తుల్ని డెవలప్ చేయడానికి వాళ్ళ ప్రభుత్వంలో మేమందరం కష్టపడి పనిచేస్తాము. స్థానికంగా ఉన్న ప్రజలు ఆ ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ సద్వినియోగం చేసుకోవాలనేది మా కోరిక. ఇంకా యూసేజ్ బాగుంటే మాకు ఉత్సాహం వచ్చి మేము ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయాలనేది మాకు అనిపిస్తుంది. గాజువాక నియోజకవర్గంలోనే ఇందాక పల్లా గారు చెప్పారు, ఇంచుమించు ఇంకో 10 లొకేషన్స్లో స్టేడియంస్ వేరే వేరే స్పోర్ట్స్ కోసం, అంటే ఫుట్బాల్, క్రికెట్ అన్నిటికీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ టర్మ్లో
మెజారిటీ అన్ని డెవలప్ అయిపోతాయి అనేది నా కోరిక. అండి ఈరోజు గాజువాకలో మనం ఏదైతే 65వ వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ స్టేడియంని మళ్ళీ మనం దీన్ని పునర్నిర్మాణం చేసుకుని అలాగే కొత్తగా స్విమ్మింగ్ పూల్ ని నిర్మాణం చేయడం జరిగిందండి. సుమారు ఇది 9 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేశాం. దీనికి స్థానిక కార్పొరేట్ సోదరులు మూర్తి గారి యొక్క కృషి చాలా ఉంది. అలాగే ఇదంతా కూడా జీబీఎంసీ ఫండ్స్ తోనే చేసాం. కొంత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. భవిష్యత్తులో గాజువాకలో ఇంకొక 10 స్టేడియంలు చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికే మేము 6 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. అందులో రాబోయే ఈ మిగతా 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. వీటితో పాటు నేను మీ ద్వారా ప్రజలందరినీ కోరేది తల్లిదండ్రులు, స్కూల్స్, అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కూడా పిల్లల్ని క్రీడల వైపు నడిపించే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచించాలి. ఇది ఇప్పుడు మనం ఏదైతే యోగాంధ్ర అనుకుంటున్నామో, యోగా ద్వారా ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు అని అనుకుంటున్నామో, రేపు క్రీడల ద్వారా కూడా ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. కనుక క్రీడల్ని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించే విధంగా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తాం.